హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. అండ్ ఈరోజు ఏంటంటే అనంతపూర్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఎందుకంటే అక్కడ మ్యాజిక్ షో ఉంది, దాని మ్యాజిక్ షో కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకు ఎగ్జాక్ట్గా 6 hours అయితే చూపిస్తుంది. చూడాలి ఎంతసేపులో మనం వెళ్తామని. మనం రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 5 అలా చూపిస్తుంది. 5కి మనం అనంతపురంలో అయితే రీచ్ అవుతాం. బట్ మనం గూగుల్ ట్యాబ్ని కూడా బీట్ చేయొచ్చు. అదేంటంటే నార్మల్ స్పీడ్ని మనకు మెయింటైన్ చేస్తుంది. మనం నార్మల్గా 100 అలా, అది 80 to 80 వరకు అయితే అది గూగుల్ మ్యాప్ కవర్ చేసుకుంటుంది. బట్ మనం 100 అలా చేస్తాం, 100 అలా వెళ్తాం కాబట్టి మేబీ మనం ఆ స్పీడ్లో మనం కొంచెం తొందరగానే వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను మా బ్రదర్ నా వెంకట్ వెళ్తున్నాము ఇద్దరము. ప్రజెంట్ మేము లాంగ్ అంటే ఇదే రైడ్ అనమాట. లాంగ్ ఎప్పుడు వెళ్ళలేదు మేము ఇద్దరం కలిసి. అండ్ ఏదో అనుకున్నాం లాంగ్ రైడ్. అండ్ మేము నాకు తెలిసి రేపు ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే చూడడానికి ఆ ప్లేసెస్ కూడా చూసుకొని వస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ఒక ఫ్యూల్ స్టాప్ అవ్వాలి. అండ్ ఆఫ్టర్ హైదరాబాద్ దాటిన తర్వాత ఒక ఫ్యూల్ బ్రేక్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూగా కర్నూలు వరకు అయితే కొట్టేస్తాను. కర్నూలు టోల్ గేట్ వరకు. మేబీ దారిలో మనకు చాలా సంఘటనలు వస్తుంటాయి. మీకు అర్థమవుతుందని నేను సాంగ్స్ వింటున్నాను. మేబీ ఆ సాంగ్ మీకు వినిపిస్తుందో లేకపోతే మీకు వాయిస్ క్లారిటీ వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే ఆ సాంగ్ అంతా పర్ఫెక్ట్గా ఏమి ఉండదు, చాలా లైట్గా ఉంటుంది. జస్ట్ నార్మల్గా బయట సౌండ్ కూడా వస్తుంటాయి సాంగ్స్లో. ఏదైనా సరే మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు నేను మ్యాక్సిమం మనము ఫ్రెండ్స్ బయటకి ట్రిప్ కానీ, ఇది ట్రిప్ కాదు ట్రిప్పే అనుకోండి, ట్రిప్ ఆర్ ఈవెంట్స్ 2 కంప్లీట్ అయిపోతాయి. ఇలా మనం వెళ్తుంటే అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. అండ్ నాకు తెలిసి వీడియో సెటప్ ఎలా ఉందో తెలియదు, కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ టైం ఆపినప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసుకొని చూస్తాను ఎలా వీడియో రికార్డ్ అవుతుంది, లేకపోతే కరెక్ట్ ఫేమ్లోనే ఉందా లేకపోతే చేంజ్ అయిందా అని చెప్పేసి. అండ్ టెంట్ కూడా తీసుకెళ్తున్నాను. నైట్ వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయినా ఒక పెట్రోల్ బంక్ తీసుకొని దాంట్లో పడుకోవచ్చు అని చెప్పేసి బెటర్గా ఉంటుంది కదా క్యారీ చేయడము. బైక్ మీదనే పెట్టుకుంటున్నాం కాబట్టి హాయిగా క్యారీ చేసుకోవచ్చు అని చెప్పేసి అదైతే తీసుకున్నాను. ఇప్పుడు మా వాడు వచ్చాడు కానీ వాడు ఎప్పుడు లాంగ్ రైడ్ చేయలేదు. పురియమ్మ ఏంటి ఇది? మామూలుగా కాదు. ఇండికేటర్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసింది ముందుకి. నేను హరన్ కొడుతున్నా, జరగట్లేదు ఆమె. అమ్మా లేడీస్తో జాగ్రత్తారు నాయన. లేడీస్ రైడర్స్ ఏంటో అనుకున్నాను, ఇలా ఉంటారని ఇప్పుడే తెలిసింది నాకు. బస్సులో వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. నేను నైటే ప్లాన్ చేసుకున్నాను బస్సులో వెళ్ళాలి అని చెప్పేసి. బైక్లో వెళ్తే ఎక్కువ ఫ్యూల్కి కాస్ట్ అవుద్ది మళ్ళీ ఎందుకని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏమైందంటే నేను లేచేసరికి 10 అయిపోయింది. ఇంకేముంది, ఆ టైంలో కనుక మనం బస్సు ఎక్కితే నైట్ 9 అవుద్ది. ఈవెంట్ ఆలోగా ఈవెంట్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేయలేక బైక్ తీశాను అనమాట. అండ్ బైక్కి మెయిన్ వచ్చేసి 2 ఇది చేయించాలి. ఒకటి చైన్ లూప్ అండ్ చైన్ టైట్ 2 చేయించాలి. అండ్ బ్రేక్ పాడ్స్ అన్నీ కూడా చేంజ్ చేశాను, కానీ అవి 2 కొంచెం చేపిస్తే బెటర్ అనమాట. సిటీ అయితే దాటిపోయాం. ఆల్మోస్ట్ శంషాబాద్ సైడ్ అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు. హ్యాపీగా ఒక 80-90 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్లోనే చాలా మనం ఎక్కడైతే వెళ్ళిన అంటే ఉప్పర్ నుంచి శంషాబాద్ వచ్చే లోపల మనం ఇటు నుంచి జడ్చెల్ల వరకు వెళ్ళిపోతాం. అంత ట్రాఫిక్ ఉంటుంది సిటీలో, తెలుసు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, మెయిన్గా మనం కొన్ని వర్క్ చేయించాలని చెప్పేసి. అండ్ అవుటర్ రింగ్ రోడ్ దాటగానే ఫస్ట్ ఆ వర్క్ చేసుకొని తర్వాత మనం స్టార్ట్ అవ్వాలి. లేకపోతే అంత దూరం మనం వెళ్ళలేము. బైక్ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం అంత లాంగ్గా అంత స్పీడ్గా కొట్టగలుగుతాం. ఫస్ట్ ఆ వర్క్ చేసుకొని, ఇక్కడ చూడండి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అండ్ ఈ సైడ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి ఈ సైడ్ అన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. అండ్ మా వాడికి స్పీడ్గా చూస్తూ వస్తుందంట. అప్పటి నుంచి అయిన తొందర ఆపు అని చెప్పేసి ఆపాన లేదో ఫాస్ట్గా వెళ్ళి ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తాగాడంట. దానికోసం అని చెప్పేసి అర్జెంట్గా వచ్చిందంట అతనికి. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే అవుటర్ దాటిపోయాము. అండ్ ఎయిర్పోర్ట్ మన అవుటర్ రింగ్ రోడ్ కూడా దాటిపోయాము. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రూటు. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జడ్చెల్ల దగ్గర మనకు జడ్చెల్ల దాటంగానే ఒక టోల్ గేట్ ఉంటుంది. జడ్చెల్ల ముందే అనుకుంటాను. ఆ టోల్ గేట్ అయితే వీడే వస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర ఒక బ్రేక్ అయితే తీసుకుంటాము, ఒక చిన్న టీ బ్రేక్. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ కర్నూలు. అలా ఒక 3 బ్రేక్స్ అనుకుంటాము. అంటే నేను ఎక్కువ బ్రేక్స్ తీసుకోకుండా ఒక 3 బ్రేక్స్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి. మా వాడు ఉన్నాడు కాబట్టి ఇంకెన్ని బ్రేకులు తీసుకునే తెలియదు. మీరు అంటారు కదా ఉయ్యి అని ఉయ్యి అనేది, అలానే ఉంటుంది మా ట్రిప్. ఏ టైం వరకు మనం వెయిట్ చేస్తున్నాం. మనకైతే 5 చూపించింది, ఒక 1 hour ముందే. వాళ్ళైతే మనం 4 అలా ఉండమని చెప్పారు.
అకామిడేషన్గా రూమ్ ఇస్తాము, రూమ్లో ఉండొచ్చు మీరు అని చెప్పేసి అన్నారు. ట్రాఫిక్ ఎందుకు అవుతుందో తెలీదు, ఎందుకు అలా ఉంటుందో తెలియదు. ఇప్పటి నుంచి ట్రాఫిక్ అయితే కదా, ఇలా ట్రాఫిక్ సిటీలో ఉన్నట్టు ఇలా బయట ఉంటే ట్రాఫిక్ ఎలా రాయన. ఆహా ఎవడు సరే ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్. ఓ నాయన, దీంట్లో నా బైక్నే వెళ్తుంది కానీ వీళ్ళు యాక్చువల్లీ చైనా అయితే మొత్తం రస్ట్ పెట్టి పోయింది. దాన్ని కొంచెం టైట్ చేసి ఇది చేసుకున్నామంటే సేఫ్టీ అయిపోద్ది అండ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. తర్వాత ఈ టెంట్ వాళ్ళు సెట్ చేయడానికి సరిగ్గా చేయలేదురా. అండ్ మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అనమాట. ట్యాంక్ ఫుల్ చేయించాలి, ట్యాంక్ ఫుల్ చేపిస్తే సెట్ అయిపోద్ది. ట్యాంక్ ఫుల్ చేసేది బ్రో, ట్యాంక్ ఫుల్ బ్రో. దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? బైక్ని మీరు గుడుతాను అనుకున్నారు ఎవరు? డీజిల్తో నడుపుతాం మేము బైక్, పెద్ద బండిగా. అదే దానికోసమే పేమెంట్ కొట్టరు ఆయన. మీతో ఇదే ప్రాబ్లం రా. 1400 చాలా బాగుంది. అండ్ వాళ్ళు ఏందో ట్రిప్కి వెళ్తున్నారు అనుకుంటాను, మేబీ సామూల్ అలా. అండ్ పైన కార్కి అటాచ్ కాకుండా పైన ఇది పెట్టి దాని మీద బ్యాగ్ పెట్టేశారు. క్రేజీగా ఉంది అది. ఎవరైనా అలా కార్ మీద ఇలా ట్రిప్కి వెళ్దామంటే ఇలాంటి ఒక సెటప్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. నాకు తెలిసి అందరూ సామూలు ఉన్నారో లేకపోతే ఎలా తెలియదు, ఫ్యామిలీతో వెళ్తున్నారు కదా. ముందుగా త్రిశూలం పెట్టారు అంటే వాళ్ళు వీడియో తీసుకుంటున్నారా? అవునా, అయితే ఆగుదామా? అండ్ నెక్స్ట్ స్టాప్ నేను అనుకుంటున్నాను కర్నూలు. ఇక్కడ నుంచి కర్నూలు 140 కిలోమీటర్స్ అయితే ఉంది. 140 కిలోమీటర్స్ వెళ్ళి ఒక చిన్న బ్రేక్ తీసుకొని లంచ్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు నుంచి మనకు 2-2.5 అవర్స్ పడుతుంది మళ్ళీ అనంతపూర్కి. ఫస్ట్ కర్నూలు మళ్ళీ ఏ టైంకి చేరుకుంటామో తెలియాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:46 అవుతుంది. 11కి ఏదో స్టార్ట్ అయ్యామనుకుంటాను నేను, 11కి 12:26 అవుతుంది. 1-2కి కర్నూలులో ఉండిపోతాం, ఎందుకంటే రోడ్ మంచిది కాబట్టి మనం బిజీగా కొట్టేస్తాం. మీకు ఒక హెవీ రైడర్ని చూపిస్తాను చూడండి. కట్లు కడుతున్నాడు ఇలా ఇలా. మనం వెంట వెళ్దాం, ఎంత దూరం వెళ్తాడు. షర్ట్ కట్టుకుంటా. ఓ మై గాడ్, ఏ ఫ్లాష్ మ్యాన్. ఓ ఫ్లాష్ మ్యాన్ తనందరం వెళ్తున్నాడు. కర్నూలు వెళ్ళే రూట్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తాను. బైక్ అక్కడి వరకు వెళ్తుందో లేదో తెలీదు, మేబీ రోడ్ అయితే ఉంది బట్ వెళ్తుందో లేదో తెలీదు. అమ్మో, నడుచుకుంటూ వెళ్ళాలి. లేదు ఫ్లవర్స్ ఉన్నాయి వెంకట్. మావాడు ఫ్లవర్ కోసం వెళ్తున్నాడు చూడండి. సరే మావాడు ఇది తీసుకొస్తాడు, మన ఆలోగా ఆయన లొకేషన్ని చూద్దాం. ఆయన ఇంటికి డ్రాప్ సాంగ్స్ని. వెంకట్ పరిగెడుతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అక్కడ ఆపాము. వావ్, బట్ పర్వాలేదు, చాలా అందంగా ఉంది ఇది. మనం అక్కడ వరకు వెళ్దామని అనుకుంటున్నాం బట్ లోతుందేమో, మళ్ళీ ఎందుకు అనవసరంగా రిస్క్ అని. అక్కడికి వెళ్ళాలంటే అలా దిగేసి అక్కడ నుంచి అలా నడుచుకుంటే స్లోగా వాటర్ వస్తుంది కాబట్టి అక్కడ నుంచి వెళ్ళి ఇలా రావాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు అంత పెద్ద రిస్క్ అని. వ్యూ బ్యూటిఫుల్గా ఉంది. వాయిస్ క్లియర్గా వినిపించదు ఎందుకంటే మైక్ లోపల ఉంది కాబట్టి అంత క్లియర్గా రాదు వాయిస్. అండ్ ఇక్కడి నుంచి ఇంకా మనకు ఒక 100 or 90 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా కర్నూలు. అక్కడ వరకు వెయిట్ చేద్దాం. అండ్ ప్రజెంట్ అయితే హెల్మెట్ ఒక దగ్గర పెట్టాలి, ఎందుకంటే నేను తర్వాత పాప ఉంది, పాపకి చిన్న. అండ్ అనంతపూర్కి 3 times బైక్ మీద అయితే 4 times, దీంతోనే బైక్లో 4 times అయితే వెళ్ళాము. అండ్ చాలా క్రేజీగా ఉంటుంది రోడ్డు. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రావే ప్లేస్ వచ్చేసి కృష్ణా రివర్ అన్నమాట. ఆల్మోస్ట్ నేను రెగ్యులర్గా తిరుగుతుంటాను కదా, అదే రెగ్యులర్గా కాకుండా మంత్లీ ఒక 1 time అనంతపూర్ అలా కంటిన్యూగా మ్యాజిక్ షో చేయడానికి అలా వెళ్తున్నాను కాబట్టి కొంచెం ప్లేసెస్ అలవాటు అయినాయి. అండ్ కృష్ణా రివర్ అండ్ మధ్యలో కొండ, దానిపైన కోట ఉంటుంది. అండ్ ఇప్పుడైతే అది దీంట్లో లేదు కానీ ఇది మొత్తం కూడా ఎప్పుడు ఖాళీ ఎంటీ అవ్వదు, బట్ ఫుల్గా ఉంది వాటర్ మాత్రం. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, వాటర్ని చూస్తే ఏదో మబ్బులకు కనిపిస్తుంది నాకైతే. అరే మధ్యలో ఆగుదాం రా వెళ్ళి. సంపుతులో దాన్ని పాపం
మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎంటీ ఉండే అది పహారి కూడా కనిపిస్తుందా నీకు? అది కోట. కింద నుంచి బోట్ తీసుకొని దాని మీదకి వెళ్ళాలి. ఏ సైడ్ ఒక సైడ్ వేసి అక్కడ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేయాలి. అక్కడ టెంపుల్ కూడా ఉంది. అండ్ మీకు ఒక ఢిల్లీ బైక్ అయితే చూపిస్తాను. అండ్ ముందుందని వెళ్తుంది కదా, తను ఆయిల్ చేంజెస్ అన్నీ పెట్టుకున్నాడు, టెంట్స్, బ్యాగ్స్. అంటే టాప్ బాక్స్ అవసరం లేదు, నార్మల్గా కట్టుకొని కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నాడు తను. సార్ పడిపోయింది గుద్ద చెక్కేస్తారు లేదు. ఇక్కడ నుంచి అనంతపూర్ 70 to 75 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను. అండ్ ఇక్కడ నాకు రెస్టారెంట్ చాలా బాగా నచ్చుతుంది. ఇదే ఆ రెస్టారెంట్. ఎందుకంటే కరెక్ట్ వాటర్ ఫ్లో మీద వస్తుంది. మనం అక్కడి నుంచి వస్తే చాలా బాగా కనిపిస్తుంది. అది కరెక్ట్ నియర్ బై వాటర్ ఇలా వస్తుంటే దానిపైన నాకు ఒక థాట్ ఉండే అనమాట, ఇలా మనం చేయాలి, ఇలా మనం ఒక హోటల్ పెడితే ఇలా పెట్టాలని చెప్పేసి. ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే అనుకున్నానో అలా ఉంటుంది ఆ హోటల్. అందుకోసం నాకు బాగా నచ్చింది ఆ హోటల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చుట్టూ కొండలు అండ్ ఫారెస్ట్ లెక్క ఉంటుంది. నైస్ హైవే. అండ్ ఇక్కడ నుంచి మీకు అనంతపూర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. హైవే మాత్రం ఎక్కడ అవుతుంది, ఎందుకంటే ఇది బెంగళూరు హైవే కదా. హైవే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడే సన్సెట్ అవుతుంది. ఇంకా మెయిన్ 80 to 90 అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇక అక్కడ నుంచి కొంచెం రోడ్ మధ్య మధ్యలో కొంచెం ఇదవుతున్నది, కానీ హైదరాబాద్ నుంచి కర్నూలు దాటిన తర్వాత మాత్రం రోడ్ బాగానే ఉంటుంది. 2 times వెళ్ళినప్పుడు 3 times నేను వెళ్ళినప్పుడు కూడా నేను సింగిల్గా వెళ్ళాను అనమాట. ఎవరిని తీసుకెళ్ళలేదు, సింగిల్గా వెళ్ళి సింగిల్గా వచ్చాను. అండ్ ఈసారి వెంకట్ నాతో పాటు వచ్చాడు. వెంకట్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అండ్ ఇప్పటికీ మేము అనుకున్నది ఒకటి హైదరాబాద్ దాటంగానే ఒక బ్రేక్ తీసుకున్నాము పెట్రోల్ కోసం అని చెప్పేసి. ఆ తర్వాత డైరెక్ట్ కర్నూలు దగ్గర ఒక బ్రేక్ తీసుకున్నాము. అండ్ ఆ తర్వాత కర్నూలు దాటిన తర్వాత ఒక టోల్ కూడా వస్తుంది మాకు 100 కిలోమీటర్స్లో. 100 కిలోమీటర్స్ వచ్చామని చెప్పేసి అక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే. అండ్ ఇప్పుడు డైరెక్ట్ అనంతపురే, డైరెక్ట్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి ఆగాలి మనం. ఇక మధ్యలో ఎక్కడ ఆగేది ఉండదు, ఏముండదు. ఇది అసలు గ్యాప్ కూడా ఇవ్వట్లేదు బైక్స్ వెళ్ళడానికి, ఈజీ ఒక లైన్లో వెళ్ళట్లేదు. వీళ్ళకు భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి ఇప్పుడు ఈ గ్యాప్ నుంచి మనం ఎలా వెళ్ళాలి, దానిలో దూరుకొని వెళ్ళాలా? అరే ఎక్కడ గ్యాప్ లేదు, నా గ్యాపే ఇవ్వట్లేదు వాళ్ళు. అండ్ జస్ట్ కొండని చూడండి, ఈజ్ బ్యూటిఫుల్. అక్కడ సన్సెట్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది కదా. ఫైనల్లీ మేమైతే అనంతపూర్కి అయితే వచ్చేసాం. ఈ వీడియో వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అందుకోసం చెప్పేసి అంటున్నాను. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. సబ్స్క్రైబ్.